గారు ఇన్ఛార్జిగా వచ్చారు. వారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్పష్టంగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క దానికి ఏదైతే మిత్రపక్షంగా ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది అనే స్పష్టత మేము ఇచ్చాము, అధికారికంగా ఇచ్చాము. రైట్, అక్కడతో ఆపుదాం. పోలింగ్ జరిగిన 13వ తేదీ పోలింగ్ జరిగిన తీరు కానీ, లేకపోతే బ్రహ్మాండమైన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నమోదవడం 82.5% నమోదవడం కానీ, దీన్ని ఎలా అంచనా వేస్తుంది బీజేపీ కానీ మీరు కానీ? స్పష్టంగా పోలింగ్ పర్సంటేజ్ ఒకటైతే అంత పెద్ద స్థాయిలో ప్రజలు వచ్చి పాల్గొన్నటువంటి తీరు ముందు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి కసి స్పష్టంగా కనపడింది. బయట ప్రాంతాల నుంచి బస్సుల్లో డబుల్ రేట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు, విదేశాల నుంచి విమాన టికెట్ ఒక కుటుంబం రావాలంటే ఎంత అవుద్దండి? కనీసం వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిన ₹1,00,000 పైన అయ్యేటటువంటి పరిస్థితి అనుకున్నాం. అంత వ్యయ ప్రయాసాలతో కూడి అంటే ఈ రాష్ట్రంలో ఏదో జరగకూడనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. దాన్ని పక్కకు పంపించకపోతే ఆంధ్రప్రదేశ్ ఉనికికి ప్రమాదం అనేటటువంటి ఒక సంకేతాన్ని ప్రజలు చాటారు. ఒకటి, ఈ ఎన్నిక జరగడానికి 2-3 రోజుల ముందే వాస్తవ ఫలితం ఒకటి. ఉద్యోగస్తుల దగ్గర నుంచి మీరు ఒకసారి చూసినట్లయితే ప్రతి ఒక్కరు 5 లక్షలు పోలింగ్లో పాల్గొనేటటువంటి వాళ్ళు 5 లక్షలు, పోలింగ్లో పాల్గొకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఒక 5 లక్షలు ఉన్నారండి, దాదాపు 10 లక్షలు. కుటుంబంలో 3 లెక్కను చూసిన 30 లక్షల మంది పరోక్షంగా వాళ్ళ మీద వాళ్ళ బాధలు కానీ వ్యయ ప్రసారాలు ఆధారపడిన వాళ్ళు కనీసం ఒక 5 లక్షల మంది ఉంటారు. ఈ 35 లక్షల మందిలో 80-85% కూటమి అభ్యర్థులకి పడింది. 80-85%. ఎప్పుడైతే అంత పెద్ద ఒకవైపు ఇంతమంది ప్రయాణించి రావటము, ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తుల దగ్గర నుంచి మ్యాండేట్ కనబడిన తర్వాత జనాల నాడి స్పష్టంగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జరగబోతుందనేది కనుక్కున్న తర్వాత పోలింగ్ రోజు కూడా ఆయన ఊహించాడు ఇది రికార్డు స్థాయిలో ఈ యొక్క పోలింగ్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది, ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు, ఇది ఏదైతే ఈ నెగిటివిటీ నా మీద రీప్లికేట్ అవుతుందనేటటువంటి దాన్ని పసిగట్టి ఉదయం నుంచి హింసని దాదాపు పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలనేటటువంటి ప్రయత్నం చేసిన ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6:50 నేను నా పోలింగ్ బూత్ దగ్గరికి పోతే, ఎందుకంటే 8-8:30 కల్లా పూర్తి చేసుకొని కూటమికి సంబంధించిన వార్ రూమ్లో కూర్చొని మేము పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి విజయవాడకు వచ్చి 9:30కి నా ఓటు 98వ వ్యక్తి నా బూత్లో. 6-7 బూతులు ఉన్నాయండి అక్కడ. 1000 మంది దాకా జనాలు వచ్చేసి ఉన్నారండి 6:50కి వెయిటింగ్ 9:30. అంటే జనాల్లో ఒక రకమైనటువంటి అదే అనుకూల ఓటింగ్ అనుకోండి, నింపాదిగా వస్తారు, కసిగా అట్లా పరిగెత్తుకుంటారు. అక్కడ ఓటింగ్ గుమ్మనంగా సాగినటువంటి ఆ ఓటింగ్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా ప్రజల్లో మార్పుకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా కానీ, ఇప్పుడు ఒంగోలులో నేను వెళ్ళానండి, ఓటుకి 3,000 రూపాయల లెక్కన పంచారండి వాళ్ళు. బియ్యము, ఇంటికి బియ్యము, మటన్లు, చికెన్లు అంటే అసలు ఓటుకి యావరేజ్ 5,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు ఓటు అనేటటువంటిది మార్పుకి వేశారు, స్పష్టంగా ఇది కనబడింది. అయితే మధ్యాహ్నం ఈ హింసతోటి ఏదైతే పర్సంటేజ్ తగ్గియాలనుకున్నప్పుడు కూటమి నేతలుగా మేము ఉన్నప్పుడు వార్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ చెప్పడం జరిగింది, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని రిక్వెస్ట్ చేయండి అని. రిక్వెస్ట్ చేయటము ఏదైతే మేము ఒక ఫీలింగ్ ఏంటంటే ప్రజలు స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ 82.50% ఓట్లు రావటము. రైట్, మీరు ఇదంతా